ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు అట్లీతో సన్ పిక్చర్స్ నిర్మించబోతున్న సినిమా ప్రకటన బన్నీ బర్త్డే సందర్భంగా వెలువడింది. ఈ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన వీడియో ఒక్కసారిగా టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలలో ప్రకంపనలు సృష్టించింది. బన్నీ, అట్లీ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కలిసిన తీరు, వారి ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం రూఢి అయింది. అయితే ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుండి ఈ మూవీలో నటించబోయే ఆర్టిస్టులు ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు అనే ఆరా మొదలైంది. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాలో తాజా సమాచారం మేరకు సంగీతాన్ని సాయి అభ్యంకర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 21 సంవత్సరాల అభ్యంకర్ మరెవరో కాదు, ప్రముఖ గాయని గాయకులు హరిని, టిప్పు తనయుడు. సినిమాల్లోకి అడుగు పెట్టకముందే ప్రైవేట్ వీడియో సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చి సంచలనం సృష్టించాడు అభ్యంకర్. ఈ కుర్రాడి సత్తాను గుర్తించిన కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. లారెన్స్ నటిస్తున్న బెంజ్ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బెంజ్ సినిమా లోకేష్ కనగరాజ్ ఫిల్మ్ యూనివర్స్ లోదే. అయితే ఇప్పటికే ఇందులోని చిత్రాలకు అనిరుద్ రవిచందర్, శామ్ సియస్ మ్యూజిక్ ఇచ్చారు. అలాంటి లెజెండ్స్ తర్వాత 3వ స్థానం తనకు దక్కడం పట్ల అభ్యంకర్ హర్షం వ్యక్తం చేశాడు. విశేషమేమంటే తాజాగా సూర్య, ఆర్జే బాలాజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా నుండి ఏఆర్ రెహమాన్ తప్పుకోవడంతో వీళ్లు అభ్యంకర్ ను తమ టీంలోకి తీసుకున్నారు. రెహమాన్ లోటును పూడ్చే సత్తా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఉందని సూర్య నమ్మినట్లుగా తెలుస్తోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ను తన కిట్ లో వేసుకుంటున్న అభ్యంకర్ ఇప్పుడు బన్నీ, అట్లీ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందించబోతున్నాడనేది నిజంగా గ్రేట్ న్యూస్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం త్వరలోనే వెలువడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా అట్లీ ఓ న్యూ ఎక్స్పీరియన్స్ ను బన్నీ మూవీతో ఫిలిం గోయర్స్ కు ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఈ న్యూ టాలెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.